పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లా గుత్తిలోని ఆర్ఎస్ మెయిన్ బజార్లో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చి చుట్టూ కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా చర్చి పైన ఆధిపత్యం కోసం చర్చి ఫాదర్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. ప్రధానంగా సమస్యను పరిష్కరించాల్సినటువంటి రాయలసీమ బిషప్ కార్యాలయం కూడా ఇప్పుడు ఫాదర్ని వెనకేసుకురావడం కూడా సర్వత్రా చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా అసలు చర్చిలో ఏం జరుగుతుంది? గుత్తిలోని రోమన్ క్యాథలిక్ చర్చికు ఎంతో ప్రతిష్టత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందరికీ తెలిసిన అత్యంత కీలకమైన విశిష్టమైనటువంటి చర్చ్. సో దేవుని దయతో పాటుగా ఇక్కడికి నిత్యం పూర్తి స్థాయిలో కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా జనం భారీగా కదిలి వస్తూ ఉంటారు. కానీ ఇటీవలే కాలంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు కూడా చర్చి ప్రతిష్టతను దిగజారుస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఇంత భారీ స్థాయిలో దిగజారుడు ఆరోపణలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా చర్చి ఫాదర్ ఎలియాస్ మార్టిస్ తీరుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చర్చికి వచ్చినటువంటి ఓ వ్యక్తిని ఫాదర్ కులం పేరుతో దూషించారనేటువంటి ఆరోపణలు, అసలు ఈ వివాదాన్ని అందరూ మరవక ముందే కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా చర్చి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలపైన ఫిర్యాదు చేయడం, కానీ బిషప్ కార్యాలయం నుంచి తగినటువంటి స్పందన రానటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత జాన్సన్ అనేటువంటి మరో వ్యక్తి చర్చి అక్రమాలపైన తిరగబడ్డాడు. ఫాదర్ ఎలియాస్ మార్టిన్ ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన ఒక సామాజిక బాధ్యతగా చర్చిలో జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో అసాంఘిక కార్యక్రమాల పట్ల గతంలో జరిగినటువంటి తీరుతెన్నుల వ్యవహారానికి సంబంధించి ఒక సామాజిక బాధ్యతగా ఆయన తీసుకొని ముందుకు వచ్చి ఇట్స్ యూటీవీ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అంటే ప్రధానంగా ఇట్స్ యూటీవీకి వచ్చిన తర్వాత చర్చి యొక్క ఏదైతే నేను మళ్ళీ చెప్పింది, గుత్తి చర్చి పైన ప్రత్యేక కథనాన్ని యూటీవీ ప్రసారం చేసిన తర్వాత చర్చి ఫాదర్కి సంబంధించినటువంటి ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ప్రశ్నించినటువంటి తీరు పైన అప్పుడు రాయలసీమ రోషన్ క్యాథలిక్ సంబంధించినటువంటి బిషప్ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు విచారణ చేయకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ విచారణకు ఆదేశించిన తర్వాత విచారణలో తేర్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. బాధితులు ఫిర్యాదు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన బిషప్ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇట్స్ యూటీవీ స్పందించినటువంటి తీరుపైన కూడా ఆదేశాలకు జారీ చేస్తూ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించిన, కానీ విచారణలో తేల్చిందేంటి? బిషప్ చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇంకా చర్చి ఫాదర్ దానికి కొనసాగింపుగా మరీ ముఖ్యంగా తెలుగుకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారిని తెలుగు ప్రాధాన్యతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక్కసారి బాధితుడు జాన్సన్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ జాన్సన్ అందుబాటులో ఉన్నారు. జాన్సన్ నమస్తే అండి. ఎస్ జాన్సన్, ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటి? పదే గుత్తి చర్చికి సంబంధించి ఇంత వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమొస్తున్నాయి? మీడియాని మీరు సంప్రదించాల్సినటువంటి అవసరం వరకు దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి? ఏం లేదండి, ఈ రోజు ఉదయము పోలీసు వారు నాకు ఫోన్ చేశారండి. ఓకే. ఫోన్ చేసి మీరు స్టేషన్కి రావాలండి అన్నారు. నేను ఎందుకు రావాలండి స్టేషన్ కన్నా? మీ చర్చి ఫాదర్ గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి మా దగ్గర, మీరు వచ్చి స్టేషన్కి వచ్చి కలవండి అన్నారు. సరే అని చెప్పేసి నేను ఎందుకు రావాలని, నేను ఏం చేశాను అని అడిగితే అప్పుడు మీరు స్టేషన్లో వచ్చి మనకు ఇవన్నీ మా దగ్గర మాట్లాడుతున్నారు. తర్వాత నేను ఫాదర్ గారిని ఫోన్ చేస్తే ఫాదర్ ఫోన్ ఎత్తలేరు. సరే ఫాదర్ గారి మీద నాకు అసలు ముఖ్యమైనది ఏమంటే, నేను ఫాదర్ కి చర్చి రూమ్లు అడిగాను. ఎప్పుడు నవంబర్ లో అడిగాను. ఫాదర్ ఏమని అడిగారు జాన్సన్? మీరు ఫాదర్ ఏమని అడిగారు? ఫాదర్ ఈ చర్చి రూమ్లు ఉన్నాయి కదా, మీరు వేలం వేయాలి కదా ఫాదర్, వేలం వేయకోకుండా వాళ్ళకే 30 సంవత్సరాల నుంచి వాళ్ళకే ఇస్తున్నారు. ప్రతి వచ్చిన ఫాదర్ అంతా వాళ్ళకే ఇస్తున్నారు. అది 800 రూపాయల నుంచి 1600 రూపాయలు చేశారు. నేను 10,000 రూపాయలు ఇస్తాను, నాకు ఒక రూమ్ ఏంటి ఫాదర్, పేదవాళ్ళకి ఎవరికైనా ఇచ్చి బతికిస్తాము. ఏమే మీరు వాళ్ళకే ఒక్క సమాజ వర్గానికి ఇస్తారు, తమిళన్స్ కి ఇస్తారు, మాకు తెలుగు వాళ్ళకి మాకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు మీరు అని అడిగితే, పోరా నీకేం నేను చెప్పేది అని అన్నాడు. అన్న తర్వాత నేను ఇట్లా బిషప్ గారికి నేను కంప్లైంట్ చేస్తానంటే, నువ్వు ఒక మాలా కొడుకు నా ఇంటికి కూడా పెరుక్కోలేరు, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు, ఏం చేసుకుంటే చేసుకోబోన్నాడు నన్ను. నేను సరే గురువు ఏదో పెద్ద ఆయన మనం ఏం చేయకూడదని నేనేమి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి కూడా పోయి, ఫాదర్ ఏంది ఫాదర్ ఇది మాకు రీడింగ్ ఇవ్వడం లేదు, పాటలు పాడడానికి ఇవ్వడం లేదు, మాకు ఏ చర్చలు ఏం చేసుకున్నా మమ్మల్ని తెలుగు వాళ్ళని ఎవరిని పిలిచారనమాట. వాళ్ళు సొంతంగా తమిళని పిలుచుకుంటారు, వాళ్ళ వర్గానికి మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇదేమన్నా న్యాయం అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీ మీద నేను కేసు పెడతా చూడు, నకలు చేసామంటే. నేను చేసేది నాకు కొత్త కాదు, నేను కేసులు పెట్టేది. నేను తాడిపత్రులు ఇట్లా చేశాను, ఆళ్లగడ్డలు ఇట్లా చేశాను, ఆదంలో ఇట్లా చేశాను, నన్ను ఎవరేం చేసుకోలేరు.
నువ్వు బుద్ధి పుట్టించి చేసుకోపని నన్ను వెలివేసినాడు. నాతో మాట్లాడు, నేను చర్చికి పోవాలంటే కూడా నాకు ఎట్లా ఆశయంగా ఉంది. నేను మానసికంగా ఈ ఫాదర్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఈ రూములు కూడా ఒక వర్గానికి ఇచ్చాడు 30 సంవత్సరాల నుంచి. అంటే ఆరు రూమ్స్ కి సంబంధించిందేగా మీరు చెప్తున్నా? చర్చి సంబంధించిన రూములండి. ఓకే, చర్చి సంబంధించిన రూములు ఒకే సమాజ వర్గానికి తమిళన్స్కి ఇచ్చారు. అది కూడా రూమ్లు మాకు తెలుగు వారికి ఎవరికి ఇవ్వలేదు. ఓకే, బిషప్ దగ్గరికి వెళ్ళారు మీరు? బిషప్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి? బిషప్ గారు అందుబాటులో ఉండరండి మాకు. ఎందుకంటే మాకు బిషప్ గారు అంటే తండ్రితో సమానము. మేము గురువు మా యేసు ప్రభు తర్వాత ఆయన మేము తండ్రిగా చూసుకుంటాము. ఆయనకి ఎటువంటి ఎక్కడ కానీ భంగం చేయము. రోమన్ క్యాథలిక్ ఎటువంటి భంగం చేయము మేము. ఎందుకంటే గుడిని చాలా గౌరవిస్తాము. ఈ ఫాదర్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఫాదర్ ని ఇతను ఎట్లంటే ఎట్లా మాట్లాడతాడు, అతను ఎట్లంటే ఎట్లా చేస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు మా మీద. ఆ నోటికి అర్థం అనేది లేదు. మాకు చెప్పలేకపోతున్నాను నేను అసలు చెప్పాలంటే. కులం పేరుతో కులం పేరు చేస్తాడు. ఆయన ఏం కులమో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ అందరూ సమానమే, చర్చిలో ప్రతి ఒక్కరూ సమానమే. ఆ సమాన భావత్వం చూపించాడు అతను. ఒక తమిళన్స్ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఏ ఫాదర్ వచ్చినా ఆ విధంగానే మలుచుకుంటారు. లేదంటే ఆ ఫాదర్ మీద తిరగబడతారు ఈ తమిళన్స్. ఒకవేళ ఫాదర్ ఫేవర్ గా చేస్తే ఈ తమిళన్స్ అంతా కలిసి మళ్ళీ ఫాదర్ మీద తిరగబడి అతన్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వదిలిపెట్టరు. ఇది మొట్టమొదటిసారి నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఈ 52 సంవత్సరంలో కూడా మొట్టమొదటిసారి ఇట్లా చర్చి ఫాదర్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం ఎక్కడ జరగలేదు. ఇది మా ఆర్చన్ చర్చికే ఇతను చెడ్డపేట తీసుకొస్తున్నాడు. ఇతను ఎక్కడికి పోయినా అంతా ఇదే పని అంటే ఇతంది. నాకు దయచేసి మీ మీడియా ద్వారా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. మా తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పించండి. మాకు కూడా మేము ఎక్కువ లేము, 5 మంది కుటుంబాలు ఎక్కువ లేవు. మొత్తం తమిళన్సే ఉండేది. వాళ్ళ వర్గపోరే జరుగుతుంది, వాళ్ళదే నడుస్తుంది. వాళ్ళు ఈ రోజు చర్చి రూములు కబ్జా చేసినట్టు చర్చిని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు. చర్చిని కబ్జా చేస్తూ ఫాదర్లు కూడా కబ్జా చేయాలని చూస్తారు. వాళ్ళు ఫాదర్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఫాదర్ వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. మేము ఏం తప్పు చేస్తామో మాకు తెలియపరచండి. ఓకే జాన్సన్, మీరు పోలీసుల్ని సంప్రదించినప్పుడు, పోలీసులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఫాదర్ ఎలాంటి కంప్లైంట్ లో ఏం అంశాలు పేర్కొన్నారని చెప్పారు? లేదు, మమ్మల్ని ఇప్పుడు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం స్టేషన్కి. సో ఫాదర్ ఈ పలానా ఫిర్యాదు చేశారు, సో ఈ అంశం పైన మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇలాంటి అంశాలు ఎక్కడ చెప్పలేదా పోలీసులు? నాకు ఇంకా ఏం చెప్పలేదు. పోలీసు వారిని ఇంకా ఇంత కలవలేదు. నన్ను వెళ్తున్నాను అక్కడికి. ఓకే, అక్కడికి వెళ్తాను. వెళ్ళి వారి విషయం చెప్తాను మళ్ళీ మీకు తిరిగి. ఓకే, ఎస్, ఇది జాన్సన్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఎందుకంటే చర్చికి సంబంధించినటువంటి షాప్స్కి సంబంధించి సో ఏదైతే 4 షాప్స్ ఇప్పటికీ కూడా చాలామంది ఒకే కుటుంబం చేతిలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది ఇలా ఎందుకు కేటాయిస్తున్నారు, తెలుగు వ్యక్తులకి మరి ముఖ్యంగా తెలుగు అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా పెంచాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఎందుకు తగ్గించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారని ఒక్క ప్రశ్నించినందుకు కుల మతాలకి సంబంధించినటువంటి అంశాలను ఫాదర్ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణ. సో ఇలాంటి అంశాలపైన బిషప్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి వైనం, మరీ ముఖ్యంగా బిషప్ కూడా అందుబాటులో ఉండేటువంటి సిచ్యువేషన్స్, ఒకవేళ స్పందించేటువంటి సిచ్యువేషన్స్ అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి సందర్భంలోనే మీడియాని ఆశ్రయించారు జాన్సన్. సో ఇది ప్రశ్నించినందుకు ఇప్పుడు జాన్సన్ పైన రివర్స్ కేసు పెడుతున్నటువంటి పరిస్థితులు. సో ఒక్కసారి మరో బాధితుడి దగ్గరికి మనం వెళ్దాం, కుమార్ అనేటువంటి బాధితుడికి సంబంధించి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, సో కుమార్, చెప్పండి సార్. కుమార్ గారు, మీకున్నటువంటి కంప్లైంట్ ఏంటి? చర్చి ఫాదర్ పైన వరుసగా కంప్లైంట్ రావడానికి రీజన్ ఏంటి? మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఫాదర్ నుండి? సార్, మేము ఇప్పుడు మీ టీవీలో ఇంటర్వ్యూ చేశాం కదా, దాని గురించి ఆయన ఫాదర్ మా మీద కక్ష పెట్టినాడు. రెండోది ఏమంటే మేము ఆయనతో పొలిటిక్ గానే మాట్లాడతాం ఫాదర్తో, చర్చి ఫాదర్తో ఎప్పుడే కానీ. ఆయనకు మాకు గొడవలు లేవు, వ్యక్తిగతంగా గొడవలు ఏం లేదు. ఫాదర్ గారికి మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. మేము ఒకటే అడిగినాము, సమభాగం చేయండి, 2 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్ పఠనంలో కానీ పాటల్లో కానీ సమభాగాలు చేయండి అని అడిగాము. ఆ విషయమై ఆ రోజు మేము పోవడం జరిగింది. ఈయన మా మీద కేసులు పెట్టి ఇప్పుడు వేధిస్తున్నారు. మేము పాత మెసేజ్ ఏదో పెట్టామనేసి అది అనేసి ఇప్పుడు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. డైస్ వారికి కానీ చెప్పడం జరిగింది బిషప్ గారికి. వారు మాట్లాడతామన్నారు కానీ ఆయన వాళ్ళ మాటగా వినుకోకుండా కేసు పెట్టారు. కానీ చర్చి ప్రాంగణంలో మద్యం సేవించారని మీరు వీడియో పంపించారు అనేటువంటి ఆరోపణ ఉంది. అదే సార్, అది ఆ ఫార్వర్డ్ నాకు పంపిస్తే, వేరే వారు పంపిస్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేశాను సార్. నేను ఆ విషయమై ఆయన ఇంకా సీరియస్ గా తీసుకొని అందరు కలిసి ఇప్పుడు గుంపుగా తయారయ్యి మరి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు కానీ రివర్స్ కేసు మీ దగ్గరికి వస్తుంది మళ్ళీ.
అవును సార్ మళ్ళా నా దగ్గరికే వాళ్ళు ఇది చేసినారు. ఉమ్. ఆయనకి మాకు గొడవ లేదు ఫాదర్కి. ఇప్పుడు ఫాదర్ గారే పోయి కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు సార్. మీరు దీనికి సంబంధించి ఫాదర్ని సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా మీకు ఎలాంటి గొడవలు లేవు. సో చర్చిలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు మాత్రమే మీరు ప్రస్తావించారు. అదే చర్చి ఫాదర్ ముందు పెట్టారు. కానీ ఆయన దగ్గర నుంచి మీకు సంబంధించినటువంటి కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భంలో కేసు పెట్టిన తర్వాత ఏమైనా ప్రయత్నం చేశారా? మాట్లాడే ప్రయత్నం మాట్లాడలేదు సార్. ప్రయత్నం చేసినా అతను ర్యాలీ ఇవ్వలేదు. ఒకవేళ వచ్చినా కానీ ఆయన సుమారుగా మన చర్చిలో కొంతమంది లేడీస్ ద్వారా అతను పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దాడి చేసే విధంగా ఉన్నారు అందరూ. మేము ఏదైనా ప్రశ్నిస్తే గానీ మా మీద దాడి చేసే విధంగా ఉన్నారు వాళ్ళు. ఎస్ కుమార్, ఇటీవలే జరిగినటువంటి ఏదైతే బిషప్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా విచారణ కోసం వచ్చారు. సో వారు మిమ్మల్ని సంప్రదించారు, మీరు కలిసారు వాళ్ళని? కలిసాం సార్. ఆయన ఏం చెప్పారు? అదే ఆయన ఏమన్నారంటే, మీరు ఆయన చెప్పినట్లే ఫాదర్ గారు చెప్పినట్లే వినాలి, దీన్ని గొడవ ఇంతలో మీరు ముగిసేయండి అట్లా అని చెప్తున్నారు. కానీ టీంలో ఎవరెవరు వచ్చారు ఆ విచారణ బృందానికి సంబంధించి? విచారణ బృందానికి సంబంధించి అనంతపూర్ డీన్ గారు వచ్చారు, వై జోజిరెడ్డి అని, ప్రతాప్ రెడ్డి అని, ఆయన బిషప్ హౌస్ సంబంధించిన ఫాదరే. ముగ్గురు వచ్చారు సార్ అక్కడి నుంచి, కర్నూలు నుంచి. వారు కూడా సర్ది చెప్పే పంపించారు సార్ యాక్చువల్ గా. కానీ మీరు వారి ముందు ప్రస్తావించినటువంటి మీ సమస్యను సో వారు పరిష్కరించేటువంటి చర్యగా ఏదైనా చేశారు అసలు? పరిష్కరిస్తామని ఉన్నారు. ఓకే, మీరు మళ్ళా మేము చెప్పేంత వరకు మీరు ఏదే కానీ చేయొద్దండి చెప్పారు ఫాదర్ గారికి. కానీ ఆయన ఫాదర్ కి చెప్పారు, వాళ్ళు ఫాదర్ కు చెప్పారు. ఓకే, కానీ ఆయన మళ్ళా మా మీద మరుసటి దినం వారు పోయినాక మా మీద కేసు పెట్టారు. అంటే వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఫాదర్ పాటించట్లేదు? పాటించలేదు సార్, మళ్ళీ మా మీద కేసు పెట్టారు సార్ ఆయన. ఓకే సార్. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కుమార్ మీరు? సార్ మాకు ఈ న్యాయం ఇప్పుడు బిషప్ హౌస్ నుంచి అయితే జరగదు అనుకుంటున్నాం సార్. మేము ఫర్దర్ ఇంకా ఆయన పెట్టిన కేసు గురించి మేము ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మిగతాది మేము ఆ కేసు నుంచి బయట ఇది ఎట్లా చేయాలని చూస్తున్నాం సార్. ఓకే కుమార్. సార్ ఎస్ కుమార్, మళ్ళీ మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కానీ కుమార్ మెసేజెస్ చేసింది మీరేనా? సార్ మెసేజ్ అది నా ఫోన్ నుంచి ఎట్లా పోయింది తెలియదు సార్. అది యాక్చువల్గా అది ఎప్పుడో జరిగింది సార్, ఇప్పుడు కాదు. అది చాలా చాలా రోజులు, చాలా ఒక మంత్స్, ఒక 2 years అట్లా ఉంది సార్ అది. కానీ కుమార్ అది తప్పని మీకు తెలీదా? నర్సులకి సిస్టర్స్ కి అలా మెసేజెస్ చేయడం మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది అది? అవును సార్, అది అయితే అంతకుముందు మాకి వారికి కొంచెము మనస్పర్ధలు ఉన్నాయి సార్. అక్కడ మనస్పర్ధలు ఉన్నప్పుడు అది మా బ్యాచ్లో ఎవరో చేశారు సార్. అది యాక్చువల్గా అయితే నేను చేయలేదు. కానీ ఏదేమైనా వాళ్ళు దేవదూతలు లాంటి వాళ్ళు, సో దేవుడి దగ్గర ఉండే వాళ్ళు, సో అలాంటి వారికి అలా మెసేజెస్ చేయడం తప్పు కదా? అవును సార్, అది కరెక్టే సార్. కానీ అప్పటికి మేము పాండిచేరి నుంచి ఒక పెద్ద ఆమె వచ్చింది సార్. ఓకే, వాళ్ళ సిస్టర్స్ కి పెద్ద ఆమె వచ్చింది. ఆమెకు కూడా సారీ చెప్పాము సార్. సారీ చెప్పాము, అంతా అయిపోయింది సార్. ఆ విషయం అంతా అయిపోయింది. అంటే మీరు సారీ చెప్పేశారు, వాళ్ళు అంగీకరించారు దాన్ని? అంగీకరించారు సార్, అంగీకరించారు. సారీ చెప్పాం సార్, అంత అయిపోయింది సార్. ఇప్పుడు ఈయన ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అవును సార్, మేము ప్రశ్నిస్తున్నాం కదా సార్. ప్రతిదానికి బైబుల్ పఠనంలో కానీ, పాటల విషయంలో కానీ సమభాగం చేయండి అని అడిగే విషయమై ఆయన దగ్గర సంప్రదించినప్పుడు ఈయన ఒక్కొక్కరిది ఏమేమి ఉంది, ఏమేమి అడిగినారు, ఇవన్నీ పాత విషయాలన్నీ మళ్ళీ కోరుతున్నారు సార్. నేను ఇంతకుముందు ఎవరితో కూడా పడినానా అవన్నీ తీసి ఇప్పుడు అవి కంప్లైంట్ గా పెట్టారు. ఆల్రెడీ నేను సిస్టర్ కానీ సారీ చెప్పాను సార్ నేను. సో ఇలాంటి ఇప్పుడు ఈ కేసు మొత్తం పడింది, మీరు మెసేజెస్ చేసినటువంటి ఇష్యూ మీద కేసు పెట్టేశారు అంతేనా? అంతే సార్. కానీ ఆ రోజు మీరు మాట్లాడుకొని సర్ది చెప్పుకొని సారీ చెప్పేసి సో క్షమించమని అడిగింది, అక్కడ మొత్తం పులి స్టాప్ పడిపోయింది కదా? పడిపోయింది సార్. ఈయన రాకముందే అయిపోయింది సార్. అది ఈయన ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రాకముందే అయిపోయింది అంతా. కానీ ఇప్పుడు మెసేజెస్ కి సంబంధించి శ్రీధర్ కి జాన్సన్ కి వీరిద్దరికి కూడా సంబంధం లేదు, కానీ కేసు వారి మీద కూడా పెట్టడానికి రీజన్ ఏంటి? రీజన్ కాదు సార్. ఇప్పుడు వారు ఏమంటే వారు కూడా ప్రశ్నించారు సార్ కొన్ని విషయాల్లో. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలే వాళ్ళు కానీ అడిగారు. శ్రీధర్ అని ఆయన కానీ తిట్టాడు, అప్పుడు చెప్పాం కదా సార్. అతని మీద కానీ ఇప్పుడు ఆయన మన మీటింగ్ బిషప్ హౌస్ నుంచి వచ్చినప్పుడు ఆయన కానీ బిషప్ హౌస్ లో మాట్లాడినారు సార్, మన ప్యారిస్ హౌస్ లో మాట్లాడాడు. ఈయన నేచర్ ఏమంటే ఎవరు ఆయనకి ఎదురు చెప్పకూడదు అనేది ఈయన ఇది సార్. ఓకే కుమార్, నాకు క్లారిటీ కావాలి. మెసేజెస్ కి సంబంధించి జాన్సన్ అదే విధంగా శ్రీధర్ కి వీళ్ళిద్దరికి సంబంధం లేదు కదా? లేదు సార్. క్లారిటీ కదా? క్లారిటీ 100% కదా? 100%. మెసేజ్ పెట్టింది మీరు ఒక్కరే? అవును సార్. అవును. క్షమాపణ కోరింది మీరే?
నేను క్షమాపణ కోరి అయిపోయింది సార్ ఆ విషయము. అంతటితో ఆమె విడిచిపెట్టి పడింది. మేము కానీ దూరం అయిపోయినాం సార్. వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టడం లేదు. మేము కానీ ఒక ట్రాన్స్ఫర్ విషయమే అది గొడవ పడింది మాకి. నేను ప్రభుత్వ ఉద్యోగం సార్, నాకు ఇటువంటి కార్యకలాపాలకు నేను పోను. మా గురించి విచారించండి, మేము ఏ గొడవకు పోను. నేను ఆఫీసులో కానీ ఏమంటే ఆ దొరికిన సందర్భంలో ఆ రోజు జరిగిన విషయమే అడిగాను సార్ అంతే. ఓకే, నాకు ఇటువంటి కార్యకలాపాలు అవన్నీ నచ్చవు సార్. నాకు ఏమంటే న్యాయం జరగాలనేసి అడిగాను సార్ అంతే సార్. నేను అది ఒక్కటే తప్పు నేను అడిగిండేది. చర్చి ఫాదర్ కానీ నాకు గొడవలు లేవు సార్, కానీ ఆయన అడిగిన దానికి ఇవన్నీ చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఎస్ కుమార్, మళ్ళీ మేము సంప్రదిస్తాం. మొత్తం మీద చర్చలు జరుగుతున్నటువంటి తీరిది. సో యూటీవీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బిషప్ పూర్తి స్థాయిలో విచారణ ఎప్పుడైతే చేపట్టారో, కొంతమంది అధికారులను అక్కడికి ఎప్పుడైతే పంపించారో, దాని తర్వాత ఒక్కసారిగా చర్చికి వచ్చినటువంటి విచారణ జరిపించారు. కానీ విచారణలో ఏం తేల్చారు అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే చర్చి వ్యవహారాల్లో స్థానిక ఫాదర్దే తుది తీర్పు అంటూ కూడా ఏమి తేల్చకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి వారు వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఫాదర్ ఎలియాస్ మార్టిస్ వారిని ప్రభావితం చేయడంతోనే రాయలసీమ నుంచి ఏదైతే బిషప్కి సంబంధించినటువంటి ఒక కమిటీ అధికారులు వచ్చారో, వారు పూర్తి స్థాయిలో అధికారులు వారికి ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చర్చిలో ఫాదర్ దొక్కడిదే గుత్తాధిపత్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే బిషప్ పంపించినటువంటి ప్రతినిధులు కూడా ఆ ఫాదర్కి వస్తాజు పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులను కూడా ఫాదర్ ఆశ్రయించినటువంటి ఏదైతే మనం మాట్లాడామో జాన్సన్, అదేవిధంగా కుమార్, అదేవిధంగా శ్రీధర్ అనేటువంటి వ్యక్తి పైన కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారిని విచారణకు పిలుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చి యొక్క విశిష్టతను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపిస్తూ కూడా జాన్సన్, అదేవిధంగా కుమార్ వీరిద్దరిపైన కూడా ఫిర్యాదు చేశారు ఫాదర్. కానీ చర్చి ప్రతిష్టతను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తుల మీద ఫిర్యాదు చేశారని చెప్తున్నటువంటి ఫాదర్, కానీ ఫాదర్ తీరుపైన ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒకసారి మనం శ్రీధర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి సార్. శ్రీధర్, మీకున్నటువంటి సమస్య ఏంది? చర్చిలో మీకు ఎదురైనటువంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, ఈ సమస్య ఏం కాదు. ఈ కమిటీల నుంచి వచ్చినాయి సార్ ఇవి. ఈ కమిటీలు వన్ సైడ్ చేయడము, మేము అడగడము, తర్వాత ఫాదర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతే ఆయన ఇష్టపడ్డట్టు కులం పేరుతో అది ఇది దూషించారు సార్. అయినా నేనేం పట్టించుకోలేదు. ఇప్పటికైనా వద్దు సార్, ఏం అవసరం లేదు సార్ కేసులు. మీరు వెళ్ళినప్పుడు ఫాదర్ దగ్గరికి కులం పేరుతో మిమ్మల్ని దూషించారంట. కులం పేరుతో దూషించారు మిమ్మల్ని? దూషించారు. ఏమన్నారు? కానీ అదే ఇంకా ఈ మాలా మాదిగలని ఏమో అన్నాడు ఫాదర్ అండి. అంటే మీరు ఆయనతో ఏం మాట్లాడేటప్పుడు ఆ పదం అన్నారు? మేము మా కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చకపోయినాము. వన్ సైడ్ ఉంది, మాది కానీ విచారించండి, రెండు బ్యాలెన్స్ చేయమన్నాం సార్. ఏమంటే అన్నిట్లో 50% తెలుగు వాళ్ళు కానీ ఉండాలని కమిటీలో కానీ అన్నిట్లో సమాధుల కమిటీ, డెకరేషన్ కమిటీ, మళ్ళా కోయర్ కమిటీ, ఏ కమిటీలో 50% ఉండాలా. ఉంటే బాగుంటాదని నేను భావించాను సార్. మీరు చేసినటువంటి ఒక ఎలిగేషన్ కనబడుతుంది శ్రీధర్. కులం పేరుతో మమ్మల్ని దూషించారు అంటున్నారు. మీరు ఫాదర్ తో మాట్లాడేటువంటి సందర్భంలో ఆయన ఏ రకంగా మిమ్మల్ని దూషించడం జరిగింది? అంటే మీరు ఏమంటే ఫాదర్ మిమ్మల్ని దూషించారు? నేను కమిటీ ఒక మెంబర్స్ ఇచ్చకపోయింటే కమిటీలో గెట్ అవుట్ అని అంతా తిట్టాడు సార్. ఏం లేదు సార్, ఇది తొందరగా మీరు క్లోజ్ చేసేయండి సార్, ఏదో మాట్లాడి అంతే సార్. కులం పేరుతో దూషించినటువంటి మాట వాస్తవమేనా శ్రీధర్? వాస్తవమే సార్, వాస్తవమే. కానీ అది మీరు మాట్లాడి వాళ్ళతో కొంచెం సెట్ చేయండి సార్. నేను కేసే వద్దు సార్, మళ్ళా అది అంత వద్దు. ఫస్ట్ సెటరేట్ చేద్దాం సార్. సెట్ అయితే ఇక్కడ మీడియా రోల్ కాదు ఇక్కడ శ్రీధర్. ప్రధానంగా కనిపించేది విషయం ఒకటే, చర్చిలో మీకు ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, లేదా చర్చిలో మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేదా ఇలాంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఉంటుంది. కానీ మీరు మొత్తం కమ్యూనిటీ ఒకటే, మీరు సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నాయి సార్, ఉన్నాయనే కదా కొంచెం 50% ఏంటి అన్నాం. అంతవరకే మేమేం అవసరం లేదు. మా కానీ మీరు నన్స్ కి మెసేజెస్ చేశారు అనేటువంటి ఆరోపణ ఉంది. పెట్టారంటే కదా, వాస్తవమేనా అది? లేదు సార్, ఒక్క మెసేజ్ అనేది లేదు సార్. నేను ఎప్పుడు చేయను సార్ మెసేజ్. మీరు పెట్టలేదా మెసేజ్? ఒక్క మెసేజ్ నేను ఇప్పుడు చేయను, ఎప్పటికీ చేయను. కానీ కుమార్ మెసేజ్లు పెట్టారంట. ఏమ్మా సార్, అది మనకి నాకేం తెలియదు. ఏం పెట్టారు పెట్టినోళ్ళు చెప్పమని సార్, ఎవరికి పెట్టినారో ఏం పెట్టినారో వాళ్ళు చెప్పమనండి. కుమార్ పెట్టినటువంటి మెసేజెస్ తో మీకు సంబంధం ఉందా లేదా? నాకేం సంబంధం లేదు సార్, దానికేం సంబంధం లేదు. అది పెట్టినారని నాకేం తెలుసు సార్. ఎందుకంటే అది ఆ ఇష్యూ నా దగ్గరికి ఎప్పుడు రాలే. మేము ఎంతున్న చర్చి కమిటీ ఇంతవరకే సార్ మాది.
అది మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి శ్రీధర్? సార్ చర్చిలో అందరూ 50% భాగస్వామ్యం రెండు వర్గాలకు, తమిళ తెలుగు వర్గాలకు 50-50 అన్నిట్లో ఏమిటైనా భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన సార్. ఇంకా అది పైన వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళు ఎట్లా చెప్తారు లేని వాళ్ళమే, చర్చిలు ఎట్లా చెప్తారు లేని వాళ్ళమే. జాన్సన్ పైన, కుమార్ పైన, మీ పైన సో బైబుల్ పట్టణానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వట్లేదా ప్రాధాన్యత? అంటే ముందు నుంచి వాళ్ళే చదువుతుంటారు సార్, మేము అడగలేదు ఎప్పుడు. ఈ మధ్య కాలంలో అన్నిట్లో కమిటీ వచ్చినాకనే సార్ ఇవన్నీ మేము అడిగింది. అంతకుముందు ఎప్పుడు అడగలేదు, మేము పట్టించుకోలేదు సార్. వాళ్ళే చదువుతుంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు. అది అప్పుడేం అలిగేషన్ ఏం చేయలేదు సార్. మేము ఎప్పుడు ఏ రోజు అలిగేషన్ చేయలే. కమిటీ వచ్చినాకనే ఒక భాగస్వామ్యం అనేది ఉంటుంది కాబట్టి, మనకు కానీ అవకాశం ఇచ్చారు కాబట్టి అన్నిట్లో 50-50 ఉంటే మేలు కదా అని, అంతే సార్. ఇంకా అసలు చర్చిలో కార్యక్రమాలు ఏం జరుగుతాయి శ్రీధర్? చర్చిలో పండగలన్నీ జరుగుతాయి కదా సార్. పండగలన్నీ వేరే మాత పండగ, క్రిస్మస్ పండగ, పెద్ద సమాధుల పండగ, ఇవన్నీ ఉంటాయి కదా సార్. దీనికంతా కమిటీలు మాది ఉండి చేస్తుంటారు. అందరూ చేస్తుంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు కమిటీ అనేది వచ్చినాక మనకు పండుగలు సాధారణమైనటువంటి రోజులు పోతే సండే రోజు ఎలాంటి ఉంటాయి కార్యక్రమాలు? సండే రోజు సాంగ్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, బైబుల్ రీడింగ్స్ ఉంటాయి, ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఏంలో అన్నిట్లో భాగస్వామ్యం ఉంటే మేలు కదా. ఇదేం పెద్ద ఇష్యూ కాదు సార్, మనం కూర్చొని మాట్లాడుకుంటే. సండే జరిగేటువంటి ప్రోగ్రామ్స్ లో మీకు ప్రాధాన్యత లేదా? ప్రాధాన్యత అంటే పెద్ద నేను కానీ ఇంత ముందుకు రావడం లేదు సార్. ఎప్పుడు మేము ప్రాధాన్యత లేదా, ఎప్పుడు రాము, వాళ్ళు మాకు పెద్ద పట్టించుకోరు. కానీ ముందు నుంచి మేము రామంటున్నారు, ముందు నుంచి వాళ్ళే బైబుల్ పట్టణం చేస్తున్నామంటున్నారు, ముందు నుంచి ప్రాధాన్యత వాళ్ళకి అంటున్నారు. ఇప్పుడు ఉండి మాకు ప్రాధాన్యత కావాలి అని మీరు అడగడం వెనక డిమాండ్ ఏంటి? అంటే గతంలో పట్టించుకోలేదు సార్ మేము. అంత ముందుకు రాలే, వాళ్ళే చేసుకుంటున్నారు అనుకున్నాము. కమిటీ అనేది వచ్చినాక కొంచెం పవర్ ఉన్నట్లు కదా, కొంచెం భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్లు కదా, దానికోసం సార్. అంటే కమిటీ పెట్టిన తర్వాత భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మాకు కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు, అంతేనా? అంతే సార్. ఇంకేం లేదు, వాళ్ళతో మాట్లాడి చేసుకోవడం మేలు సార్. అది చర్చి ఫాదర్స్, బిషపులతో, కమిటీతో మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడి చర్చించి చేసుకుంటే బాగుంటుంది సార్. కానీ ముందు నుంచి ఇప్పుడు కేసుల వరకు, ఇప్పుడు మీ మీద, జాన్సన్ మీద, కుమార్ మీద కేసు పడే వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఎందుకు రావాలి? ముందు నుంచి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదా? అంత ఎన్విరాన్మెంట్ అక్కడ కల్పించలేదా? లేదు సార్, కనిపించలేదు సార్. ఈ ఫాదర్ కి చెప్పినా వినడం లేదు సార్. ఆడికి నేను కమిటీ ముందు అన్ని చెప్పినా సార్, చెప్పినా వినపడలేదు సార్ ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద గుత్తి చర్చిలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా నేను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి జాన్సన్, అదేవిధంగా కుమార్, శ్రీధర్, వీరి ముగ్గురిపైన ప్రస్తుతం ఫాదర్ కేసు పెట్టడం జరిగింది. ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం, మరి ముఖ్యంగా ఇలాంటి పంచాయతీలు ఉన్నటువంటి ప్రోత్సహించడం, ఈ మొత్తం కూడా స్థానికులు కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రస్తుతం ఆ చర్చి పరిసరాల్లో కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చర్చి ఫాదర్ ఎలియస్ మార్టిన్ పైన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా గుత్తి చర్చి పరిధిలో తెలుగు కమ్యూనిటీ సోదరులకు వ్యతిరేకంగానే ఫాదర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా విమర్శలు, వాదన కూడా బలంగా వినబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే షాపుల కేటాయింపు సంబంధించి, సో కమిటీలలో సంబంధించి, ప్రాధాన్యతకి సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చర్చి ఫాదర్ మార్టిస్. ఒకసారి నాతో పాటు ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. ఫాదర్ నమస్తే. ఎస్ ఫాదర్, మనం ఫోన్ చేసాం, ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రయత్నం చేద్దాం ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం. సో మళ్ళీ అందుబాటులోకి వచ్చాక ఏదైతే బాధితులు ఉన్నారో వీరి కంప్లైంట్స్ మీద ఫాదర్కి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారో మనం కూడా తెలుసుకుందాం. సో ఇంకోసారి ఫాదర్ని మనం డైల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మాత్రం తెలుగు కమ్యూనిటీ సోదరులకు వ్యతిరేకంగా ఫాదర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఫాదర్ ఏం సమాధానం చెప్తారు? సో వరుసగా ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి వారు ఉన్నారో వరుసగా విమర్శలు చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉందో, ఎలాంటో కీలకమైనటువంటి విశిష్ట కలిగినటువంటి చర్చి ఫాదర్ అందుబాటులోకి వచ్చారు. ఫాదర్ నమస్తే అండి. ఏం కావాలండి మీకు? ఫాదర్, నేను ప్రధానమైనటువంటి ప్రశ్న, సో వరుసమైనటువంటి వివాదాలు చర్చి పరిసరాల్లో ఎందుకు వస్తున్నాయి? అది బిషప్ని మాట్లాడండి, కర్నూలు డయాసిస్ బిషప్తో మాట్లాడండి. ఫాదర్ మళ్ళీ కట్ చేశారు. ఫాదర్ బిషప్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ బిషప్ దగ్గర నుంచి ఒక విచారణ కమిటీ వచ్చింది. ఆ కమిటీ ఏమి తేల్చకుండా పోయింది.
సో ఫాదర్కి అక్కడ పవర్స్ ఇచ్చేశారు, ఫాదర్దే గుత్తాధిపత్యం నడుస్తుంది. సో బాధితులేమో పూర్తి స్థాయిలో ఫాదర్కి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రశ్నిస్తుంటే బాధితులపైన వరుసగా కేసులు పడుతున్నాయి. మరోసారి చర్చి ఫాదర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వస్తున్నటువంటి ఫాదర్ సో వెంటనే ఫోన్ కట్ చేసేటువంటి పరిస్థితుల్లో అడుగులు వేస్తున్నారు. సో చర్చిలో మాత్రం ఇలాంటి జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి భిన్నమైనటువంటి వాదనలు కూడా వినపడుతున్నాయి. మరోసారి చర్చి ఫాదర్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన అయితే ఫోన్ అయితే కట్ చేసేస్తున్నారు, మనతో మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. సో బాధితులపైన ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. బాధితులు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తుంటే కనబడేటువంటి పరిస్థితి ఉండట్లేదు. కానీ చర్చిలో మాత్రం ఫాదర్ది గుత్తాధిపత్యం నడుస్తుంది, ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలుగు కమ్యూనిటీకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అంటున్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం ఇది గుత్తి చర్చిలో పరిసరాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మనతో మాత్రం ఫాదర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. యూటీవీ ఇలా స్పందించినటువంటి తీరుపైన, యూటీవీ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపైన బాధితుల పక్షాన పూర్తి స్థాయిలో బాధితుల కంప్లైంట్స్ ఆధారంగా ఒక పూర్తి స్థాయిలో టెలికాస్ట్ చేయడం వల్ల సో ఏదైతే మార్టీస్కి సంబంధించినటువంటి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బిషప్కి సంబంధించినటువంటి ఒక కమిటీ చర్చికి రావడం జరిగింది. అంటే చర్చి ఫాదర్ని ప్రశ్నించినటువంటి బాధితులపైన ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో, చర్చి ఫాదర్కి సంబంధించి, చర్చిలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి, చర్చిలో షాపుల కేటాయింపులకు సంబంధించి ప్రశ్నించినటువంటి వైనం పైన బాధితులపైన రివర్స్ కేసు పెడుతుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? యూటీవీ ఇదే ప్రశ్నించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన యూటీవీ ప్రశ్నించినందుకే బిషప్ ఒక కమిటీని పంపించింది. ఆ బిషప్ కమిటీ వచ్చి ఏమీ తేల్చుకోనని పోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బిషప్ కమిటీ దీంట్లోకి ఎంటర్ అయిందో, యూటీవీ స్పందనతో బిషప్ కమిటీలో చలనం వచ్చింది. బిషప్ కమిటీ చలనంలో అక్కడ ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీ ఏమీ తేల్చుకోనని పోయింది. మాట్లాడేందుకు వచ్చినటువంటి ఫాదర్ కూడా వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం గుత్తి చర్చిలో పరిస్థితి ఇలా ఉంది. దీనిపైన బాధితులు రివర్స్ కేసును అక్కడ ఎదుర్కొంటున్నారు. సో స్థానికులు మొత్తం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. అత్యంత కీలకమైన, విశిష్టమైనటువంటి చర్చి, ప్రాధాన్యత ఉన్నటువంటి చర్చి, భారీ సంఖ్యలో అక్కడ భక్తులు వచ్చేటువంటి చర్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఫిర్యాదుల చుట్టూ, పంచాయతీల చుట్టూ తిరుగుతున్నటువంటి వైనం. చూద్దాం ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో.